కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో సంచలనమైనటువంటి నిజాలేంటంటే, బస్సులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల యొక్క వైఫల్యం, వాటిటి గురించి ఏమాత్రం చూసుకోకుండా, ఎలాంటి క్రాస్ చెకింగ్ లేకుండా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారన్నటువంటి నిజం తేలింది. ఒకటి, ఒక బైకుని ఢీకొట్టింది. ఢీకొట్టినటువంటి సందర్భంలో ఆ బైక్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడో తెలీదు. ఆ బైకు బస్సు కిందకెళ్ళిపోయిందట. ఆ వెళ్ళినటువంటి కారణంగా ఆ గేటు బస్సు గేటు ఓపెన్ అవ్వాల్సింది ఏదైతే ఉంటుందో, ఆ వైర్లు తెగిపోయినాయట. దానివల్ల గేటు ఓపెన్ కాల. ఈలోపు ఆ వెహికల్ కిందకి పడినటువంటి బైకుకున్నటువంటి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయి, ఆ పెట్రోల్ రోడ్డు మీద పడిపోయి, ఈ రాపిడికి మంటలు రేగి తగలబట్టం ప్రారంభమైంది. విచిత్రం ఏంటంటే, ప అందులో ఈ ఫ్రంట్‌లోనే కదా తగలబడింది. కానీ డ్రైవరు, సెకండ్ డ్రైవరు ఇద్దరూ దూకేశారు. సెకండ్ డ్రైవర్ ఏమో పోలీసులు దొరికాడు. ఫస్ట్ డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. పారిపోయారు. ప్రయాణికులు కాపాడాల్సినోళ్ళిద్దరూ పారిపోయారు. దూకేశారు అవతలకి. ప్రయాణికులు మాత్రం పట్టించుకోలేదు అక్కడ. ప్రయాణికులు తమంతట తాముగా అక్కడ ఎమర్జెన్సీ డోర్ తెరుచుకొనొచ్చారు. అదే ఈ డ్రైవర్లు చెరకొక చెయ్యేస్తే అద్దాలు పగలగొట్టైనా సరే వీళ్ళందరూ కాపాడబడేవాళ్ళు. అదేమీ లేదు. వాళ్ళల్లో ఇప్పుడు ఆ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అంటే ఏంటిది? అక్కడ ఇద్దరూ సేఫ్ అయ్యారంటే ఇప్పుడు ఫ్రంట్‌లో జరిగింది అంటే, ఆ మంటలు వచ్చినాయంటే ముందు డ్రైవర్ తగలబడాల. డ్రైవర్‌కేం గాలేదు. డ్రైవర్‌తోను సెకండ్ డ్రైవరు దూకేశారు. సపోర్టింగ్ డ్రైవర్. అంటే ఏంటి? సంథింగ్ ఏదో ఉంది. అది భయమా? లేకపోతే గనక ఏదైనా కుట్రుందా? ఇది దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది.